విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 1. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అక్కడ. ఆకాశం అంత పందిరి, భూదేవి అంత మండపం అని అంటూ ఉంటారు కదా, దానికి ఏమాత్రం తీసిపోకుండా వైభవంగా పెళ్లి జరుగుతూ ఉంది. ఒక పెద్ద కళ్యాణ మండపం అండ్ ఆ కళ్యాణ మండపం చుట్టూ బంధువుల రాకతో చాలా సందడిగా కలకలలాడుతూ ఉంది. జరుగుతున్న పెళ్లిని చూడడానికి బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటీషియన్స్, యాక్టర్స్, క్రికెటర్స్ దగ్గర నుండి ఎంతో మంది పేరున్న ప్రముఖులు మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఫస్ట్ రోలో కూర్చొని జరిగే పెళ్లిని అబ్బురంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత గ్రాండ్గా జరుగుతుంది అక్కడ వెడ్డింగ్. అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. కళ్ళు జిగేల్మంటున్న లైట్స్ అండ్ మండపం డెకరేషన్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్గా ఉంది. నార్మల్ పీపుల్ ఆ వెడ్డింగ్ చూడడానికి అలో లేదు. ఎందుకంటే వెడ్డింగ్ చాలా రిచ్గా, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటేనే సెక్యూరిటీ లోపలికి అలౌ చేస్తున్నారు. అక్కడ ఎవరిని చూసినా కాస్ట్లీ పట్టు చీరల్లో దగదగా మెరిసిపోతూ గోల్డ్, ప్లాటినం జ్యువెలరీ వేసుకుని జిగేల్మంటున్న వాళ్ళ జ్యువెలరీతో అందంగా రెడీ అయ్యి అటు ఇటు సందడిగా తిరుగుతూ ఉన్నారు. వెయిట్ 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 మేము జై ఆద్యాల స్టోరీ గురించి చూస్తూ ఉంటే మీరేంటండి ఇంకేదో కొత్త స్టోరీ గురించి చెప్తున్నారు అనే కదా మీ డౌట్? అస్సలు డౌట్ పడకండి, ఎందుకంటే ఇది మీరు వెయిట్ చేస్తున్న స్టోరీని. ముందు ముందు మీకే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. వెడ్డింగ్ హాల్ ఎంట్రన్స్లో జైధీర్ వర్మ అండ్ ఆద్య అన్న అందమైన నేమ్ బోర్డ్ వైపు చూస్తూ ఒక్కొక్కరు మ్యారేజ్ జరుగుతూ ఉన్న వెడ్డింగ్ వెన్యూలోకి వెళ్తూ ఉంటే ఎంట్రన్స్లో నిల్చుకొని మ్యారేజ్కి వస్తూ ఉన్న గెస్ట్లకి నవ్వుతూ వెల్కమ్ చెప్తున్నారు మహదీర్ సైలు అండ్ విక్రమ్ రేణుక. ఈవిడ పైకి నవ్వుతూ ఉన్న లోపల ఉడికిపోతూ ఉంది ఎందుకో మరి. ప్రతాప్ వర్మ రాయల్ చైర్లో కూర్చొని అందరితో మాట్లాడుతూ జరుగుతూ ఉన్న పెళ్లిని ఎంతో సంతోషంగా చూస్తూ ఉన్నాడు. ఈ పెళ్లి జరుగుతున్నందుకు ఈ మినిట్ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉంది ప్రతాప్ వర్మ మాత్రమే. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ముందు ఎవరి దగ్గరకు వెళ్దాం? సరే, ఎప్పుడూ లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మనం అచ్చకొత్తగా ఫస్ట్ జెంట్స్ రూమ్ వైపు వెళ్దాం పదండి. మిర్రర్ ముందు నిల్చుకొని హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్న జై సీ గ్రీన్ కలర్ షేర్వాలో మగసిరి ఉట్టిపడేలాగా చూడగానే చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తూ ఉన్న జైని చూసి అక్కడున్న తన ఫ్రెండ్స్ కూడా చూపు తిప్పుకోలేకపోతున్నారు. అందరూ తన అన్నయ్య వైపు చూపు కూడా తిప్పకుండా చూడడం చూసిన మాయా, అన్నయ్య వీళ్ళందరూ దృష్టి మొత్తం నీకే తగిలేలా ఉంది, ఆగు అంటూ జై బుగ్గన దిష్టి చుక్క పెడుతూ, మా అన్నయ్య నిజంగా గ్రీకు వీరుడు అని జై బుగ్గను ముద్దు పెడుతూ, అమరన్నయ్య ఆ బాసికం ఇటివ్వు అని జై భుజాలు పట్టుకుని మిర్రర్ ముందు కూర్చోబెట్టి నుదుటిన బాసికం కడుతూ, చాలా బాగున్నావన్నయ్య, ఇన్నాళ్ళ నా కళ ఇవాల్టితో ఫుల్ఫిల్ అవ్వబోతుంది, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అంటూ జై మెడ చుట్టూ చేతులు వేస్తూ ముద్దుగా చెప్తుంది. జై మిర్రర్లో కనిపిస్తున్న మాయా హ్యాపీనెస్ చూస్తూ, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదరా, నాకు అది చాలు అని చెప్పి సైలెంట్గా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళడం చూసిన మాయాకి జై లోపల ఎంత సంఘర్షణ జరుగుతూ ఉంటుందో తెలుస్తూ ఉన్నా ఇప్పుడు తను జై గురించి ఆలోచించి బ్యాక్ స్టెప్ వేస్తే జై లైఫ్లో ఎప్పటికీ తను అనుకున్నట్టు ఉండడు అని భారంగా నిష్టూర్చి, అన్నయ్య జై అన్నయ్యను నువ్వే చూసుకో అని లెహెంగాను 2 చేతులతో పట్టుకొని ఆద్య ఉన్న రూమ్ వైపు వెళ్ళబోతుంది. ఆ లెహంగా చాలా బరువుగా ఉండడంతో 2 చేతులతో పట్టుకొని నడుస్తూ ఉన్న మాయాకి ఎవరో అడ్డుగా నిల్చుకుని తనను వెళ్ళనివ్వకుండా చూస్తూ ఉంటే వాట్ ద హెల్ అని కోపంగా అరవబోతూ ఎదురుగా కనిపించిన రుద్రాని నవ్వుతూ చూస్తూ, నువ్వా తప్పుకో అంటూ వస్తూ ఉన్న నవ్వుని దాచేసి మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటుంది. ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఆ ఫేస్ కూడా వెలిగిపోతుంది, ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళెగరేస్తూ అడుగుతూ ఉన్న రుద్రాని చూసి, మా అన్నయ్య పెళ్లి జరుగుతుంటే ఆ మాత్రం హ్యాపీగా ఉండదా, ముందు నువ్వు తప్పుకో, నేను స్ట్రేంజర్స్తో అస్సలు మాట్లాడను. ఏంటి నేను స్ట్రేంజరా? అవును ఆర్యన్ గారు, మీరు మా అన్నయ్య బిజినెస్ పార్ట్నర్ అంతే కదా, మీకు నాకు పరిచయం తక్కువే కదా ఆర్యన్ గారు, కావాలని ఆడుకుంటున్నావు కదా, ఆగవి నీ పని చెప్తా అని మాయ నడుం పట్టుకొని పక్క రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళి తనను వాల్కి లాక్ చేసి, ఇప్పుడు చెప్పు పొట్టి, నేను నీకేం కానా అని సూటిగా చూస్తూ అడుగుతూ ఉన్న రుద్రాన్ని చూసి మొహాన్ని పక్కకు తిప్పుకొని సైలెంట్గా ఉంటుంది. మాయా ఫేస్ను తన వైపు తిప్పుకుంటూ, నీ సైలెన్స్ నాకు ఆన్సర్ కాదు, చెప్పు, నేను నీకు స్ట్రేంజరా? అవును, నువ్వు నాకు స్ట్రేంజర్నే, మరి అలాగే కదా నాకు నువ్వు పరిచయం అయ్యావు. అచ్చా అలా వచ్చావా, సరే అయితే వెళ్ళిపోనా మళ్ళీ, ఇదిగో చెప్తున్నా, ఇప్పుడు వెళ్తే మాత్రం మళ్ళీ తిరిగి రాను, ఆలోచించుకొని చెప్పు.
నాకు నువ్వు అక్కర్లేదు వెళ్ళు అంటూ రుద్రాని గాలి కూడా దూరడానికి వీల్లేనంతగా గట్టిగా చుట్టేస్తూ ఐ హేట్ యూ బట్ ఐ లవ్ యూ అంటూ క్యూట్గా చెప్తున్న మాయా మొహాన్ని 2 చేతులతో పట్టుకుని కళ్ళ నుండి జారువారుతున్న కన్నీటిని తుడుస్తూ పొట్టి లుక్ ఎట్ మై ఐస్. కళ్ళు మూసుకొని ఉన్న మాయ నెమ్మదిగా కళ్ళు తెరవగానే నిన్ను నన్ను చావు కూడా దూరం చేయలేదు, ఐ లవ్ యూ పొట్టి అంటూ రుద్ర మాయాను కిస్ చేయబోతూ ఉండగా మాయా అంటూ పిలుస్తూ ఉన్న మాన్యా వాయిస్కి రుద్రాను పక్కకు తోసి ఇన్నాళ్ళు నువ్వు ఎవరో చెప్పకుండా నన్ను ఏడిపించావు కదా, ఇట్స్ మై టర్న్ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న మాయాను చూసి ఆగవే పొట్టిదానా అని తనను పట్టుకోవడానికి వస్తూ ఉన్న రుద్రాన్ని చూసి పరుగందుకుంటుంది మాయ. వదినా అంటూ అందంగా నవ్వుతూ ఆద్య రూమ్లోకి వచ్చిన మాయాకి గోల్డ్ కలర్ సారీలో డైమండ్ జ్యువెలరీలో బంగారు బొమ్మలా కూర్చొనున్న ఆద్యాని చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోతుంది. ఓ మై గాడ్ వదినా యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ సో ప్రిటీ వదినా అంటూ ఆద్యాను హక్ చేసుకుంటూ నవ్వుతూ చెప్పగానే ఆద్య కూడా చిన్న స్మైల్ ఇచ్చి రెడీ అవుతూ ఉంటుంది. మాన్య ఆ చోకర్ కూడా వెయ్యి అండ్ ఆ లిప్స్టిక్ ఇటు ఇవ్వు, ఇది చాలా డల్గా కనిపిస్తుంది అని మిర్రర్లో తనను తాను చూసుకుంటూ ఏంటో ఈ వడ్డానం జారిపోతూ ఉంది, కొంచెం సెట్ చెయ్యి అంటూ మిర్రర్లో చూసుకొని ఇంకొంచెం తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్న ఆద్యాను చూసి మాయా అంటూ మాన్య ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటలా చూస్తున్నారు, టైం అవుతుంది క్విక్ అంటూ తొందర పెడుతూ ఉన్న ఆద్యాను చూసి హా అంటూ అక్కడున్న అమ్మాయిలు ఆద్యాను కంప్లీట్గా రెడీ చేస్తూ ఉంటారు. అమ్ము రెడీ అయ్యావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శైలు కూతుర్ని చూసి మెటికలు విరుస్తూ బంగారు బొమ్మలా ఉన్నావమ్ము అంటూ నుదుటిన కిస్ చేయగానే ఆద్య అందంగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. ఇదేం చేస్తుంది అసలు, జై అంటే చాలు ఒంటికాలు మీద లేచేది, అలాంటిది తనతో మ్యారేజ్కి ఒప్పుకోవడమే షాక్ అనుకుంటే ఇంత హ్యాపీగా పెళ్ళికి ఎలా రెడీ అవుతుందో తెలియట్లేదు. అసలు ఆద్య బ్రెయిన్లో ఏం రన్ అవుతుంది, ఇలా ఆలోచిస్తూ బొమ్మల్లా నిల్చుకొని ఉంటుంది మాన్య. మండపం నిండా హడావిడి, అందమైన పూలతో రకరకాల లైట్స్తో ఆ మండపాన్ని అద్భుతంగా డెకరేట్ చేశారు. పూల సువాసన, దీపాల వెలుగు అండ్ చుట్టాల నవ్వులతో మండపం కలకలలాడుతూ ఎంతో అందంగా ఉంది. అప్పుడే పురోహితుడు పెళ్లి కుమార్ని తీసుకుని రాండి అని పిలవగానే సీ గ్రీన్ కలర్ షేర్వానీలో ఒక రాజకుమారులలాగా మండపంలోకి అడుగు పెడతాడు జై. జై మండపంలోకి రాగానే అక్కడున్న అన్ని కెమెరాస్ జై మీద ఫోకస్ చేశాయి. కెమెరాస్ క్లిక్ మనిపిస్తూ ఉంటే ఆ ఫ్లాష్ జై మీద పడి అందరి కళ్ళకు జై మరింత అందంగా కనిపిస్తున్నాడు. జై ఆ షేర్వానీలో కొత్తగా కనిపించడమే కాకుండా ప్రతి అడుగులో ఎప్పటిలా గర్వం కాకుండా ఇంకేదో కొత్త అందం కనిపిస్తుంది. జైను అలా చూసిన వినయ్ ఎంతో సంతోషంగా ప్రతాప్ వర్మ వైపు చూస్తే ప్రతాప్ వర్మ నవ్వుతూ వినయ్ చేయి పట్టుకొని తన హ్యాపీనెస్ను తెలియజేస్తాడు. జై వెళ్ళి మండపంలో కూర్చున్న తర్వాత తనతో చేయించాల్సిన పూజ చేయించి అడ్డుతెర పెట్టాక ఆద్యాను తీసుకుని వస్తారు. అందమైన పుత్తడి బొమ్మలాగా మండపంలోకి చిరునవ్వుతో అడుగుపెట్టిన ఆద్య తన ప్లేస్లో కూర్చొని తన ఫాదర్ వైపు చూస్తుంది. ఎంతో సంతోషంగా కనిపిస్తున్న మహదీర్ ఫేస్ని చూసి మిగిలిన రిచువల్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది. మాంగళ్య ధారణం కానివ్వండి అని పసుపు తాడు జై చేతిలో పెట్టగానే జై దాన్ని తీసుకుని పైకి లేచి అందరూ చూస్తూ ఉండగా ఆద్య మెడలో 3 ముళ్ళు వేసి తనను భార్యగా చేసుకుంటాడు. అది చూసిన మాయా రుద్ర ఆనందంగా అక్షింతలు ఇద్దరి మీద కురిపిస్తూ వస్తూ ఉన్న హ్యాపీ టీయర్స్ తుడుచుకుంటారు. దీని తర్వాత కంప్లీట్ చేయాల్సినవి కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వచ్చిన గెస్ట్లతో ఫొటోస్కి పోజిస్తూ ఉంటే మండపం మొత్తం హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్నీ దగ్గరుండి చూస్తూ ఉంటుంది మాయ. చేతిలో గిఫ్ట్ ప్యాక్ పట్టుకుని మండపం మీదకి వస్తూ ఉన్న నాన్సీని చూసిన మాయ అసహనంగా కిందకు వెళ్ళి నాన్సీ చేయి పట్టుకుని తనను పక్కకు తీసుకుని వెళ్తుంది. నీకు అసలు బుద్ధుందా, నిన్ను మా అన్నయ్య రూమ్ వైపు వెళ్తూ ఉంటే చూసి నిన్ను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్తే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే తిరుగుతూ ఉన్నావా? మాయా నువ్వు అనుకున్నట్టు కాదు, నేను జై గుడ్ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను జైకి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే అమర్ని అడుగు. జస్ట్ షటప్, ఇంకొక మాట మాట్లాడితే నేను నోటితో కాదు చేత్తో ఆన్సర్ చెప్తాను. ఇప్పుడిప్పుడే మీలాంటి దరిద్రాలను వదిలేసి మా అన్నయ్య వదినతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మీ అందరి నుండి మూవ్ ఆన్ అయ్యాడు. మళ్ళీ మీరు అన్నయ్య లైఫ్లోకి వచ్చి తనని డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను చెప్తున్నా. మాయా నేను చెప్పేది ఒకసారి విను. ఇంత చెప్పినా నాతో వాదిస్తావేంటి? వెళ్తావా సెక్యూరిటీతో గెంటించనా? సీరియస్గా ఉన్న మాయా మొహాన్ని చూసి తన వల్ల వాళ్ళ హ్యాపీనెస్ స్పాయిల్ అవ్వడం ఇష్టం లేని నాన్సీ ఓకే నేను వెళ్ళిపోతాను, అట్లీస్ట్ ఈ గిఫ్ట్ అయినా జైకి ఇవ్వు అని చెప్పి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను జైకి మంచి ఫ్రెండ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాన్సీ.
నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను అని నాన్సీ గిఫ్ట్ బాక్స్ను కోపంగా విసిరేసి అక్కడి నుంచి మండపంలోకి వెళ్ళి అందరితో పాటు నవ్వుతూ ఫొటోస్కి పోజ్ ఇచ్చేసి అందరూ కాసేపటికి జై మ్యాన్షన్స్కి స్టార్ట్ అవుతారు. అమర్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కనే మాన్య, వెనక జై, ఆద్య కూర్చొనున్నారు. కార్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే ఒకరి మనసులో ఏం రన్ అవుతుందో మరొకరికి తెలియదు. అలా నలుగురు ఆలోచిస్తూనే మ్యాన్షన్స్కి రీచ్ అవుతారు. అరే ఆగండి ఆగండి, అలాగే వచ్చేస్తారా అంటూ మాయా గుమ్మం దగ్గర వీళ్ళని ఆపేసి ఇద్దరికీ దిష్టి తీస్తుంది. ఇప్పుడు రావచ్చా అంటూ విసుగ్గా అడుగుతాడు జై. ఎందుకంటే అప్పటికే జైలో విసుగు, చిరాకు అండ్ కోపం అన్నీ వచ్చేశాయి. అందుకే అప్పటి వరకు మొహంలో చిరునవ్వు నటిస్తూ ఉన్న జై ఇక యాక్ట్ చేయలేకపోయాడు. అప్పుడే కాదన్నయ్య, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలి. సో అన్నయ్య నువ్వే ఫస్ట్. నీతో పాటు మన ఇంటికి ఎవరిని తీసుకుని వస్తున్నావు చెప్పు. మీ అందరికీ తను తెలుసు కదా మాయా. అయినా చెప్పాలన్నయ్య, కమాన్ చెప్పు అంటూ అందరూ కూడా చెప్పాలి, లేకపోతే ఇంట్లోకి ఎలో చెయ్యరు అని గట్టిగా చెప్తూ ఉంటారు. హుఫ్, ఓకే ఫైన్, నేను ఆద్య కలిసి వస్తున్నాం. ఇక లోపలికి రావచ్చా? ఆద్యానా? ఆద్య అంటే ఎవరన్నయ్యా? నేను నీ సిస్టర్ అండ్ మామ్, డాడ్, తాతయ్య ఇలా అందరికీ నీతో ఒక రిలేషన్ ఉంది. మరి ఆద్యతో నీ రిలేషన్ ఏంటి? నేను నా భార్య ఆద్య కలిసి వచ్చాం. సాటిస్ఫైడా? మా మంచి అన్నయ్య అని నవ్వుతూ, వదిన ఇప్పుడు నువ్వు చెప్పాలి. వదిలేసాయి మాయా, పాపం వాళ్ళ ఫేస్ చూడు, మ్యారేజ్లో బాగా టైర్డ్ అయిపోయారు. నథింగ్ డూయింగ్, వాళ్ళు నేమ్స్ చెప్పే రావాలి అని మాయా చెప్పేసరికి నేను మా ఆయన జైధీర్ వచ్చాం అని కొంచెం సిగ్గుపడుతూ చెప్పిన ఆద్య వైపు జై తల తిప్పగానే ఆద్య కూడా అదే టైంకి జై వైపు చూస్తుంది. కాసేపు ఇద్దరు చూపులు అలాగే లాక్ అవుతాయి. పక్క నుండి వినిపించిన నవ్వులు విని ఇద్దరు తలలు తిప్పుకుంటారు. వెరీ గుడ్, ఇప్పుడు లాస్ట్ వన్. అదేంటంటే అన్నయ్య, నువ్వు మై డార్లింగ్ వదినను 2 చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి అనగాని అందరూ హో అంటూ గట్టిగా క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటారు. నా వల్ల కాదు, ముందు నువ్వు తప్పుకో అని జై కోపంగా చెప్పినా మాయా వినిపించుకోపోయేసరికి జై సడన్గా ఆద్యాను గాల్లోకి లేపి 2 చేతులతో లిఫ్ట్ చేసి ఎత్తుకొని ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆద్య జై వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే జై ఆద్యాను దేవుడి గది ముందు దించాక ఇద్దరు దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని హాల్లోకి వస్తారు. జైను ఫ్రెష్ అవ్వమని తన రూమ్కి పంపించేసి ఆద్యాను కూడా మరో రూమ్లో ఫ్రెష్ అవ్వమని చెప్పి పెద్దవాళ్ళు ఈవినింగ్ జరగబోతున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. రూమ్లోకి వెళ్ళిన జై అసహనంగా కౌచ్లో కూర్చుంటాడు. తన కళ్ళ ముందు ఏవేవో విజువల్స్ కనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని మెడలో ఉన్న పూలదండను విసిరి కొట్టగానే అప్పుడే అక్కడికి వస్తున్న అమర్ వాటిని పట్టుకొని జై వైపు చూస్తాడు. ఎవరి మీద జై ఈ కోపం? అయినా ఇప్పుడేం జరిగిందని అంత కోపంగా ఉన్నావు? ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకుంటున్నావు? డోంట్ ఇరిటేట్ మీ అమర్, చాలా చిరాక్గా ఉంది. లీవ్ మీ అలోన్. అరే నీ కోపానికి రీజన్ చెప్పరా అంటే చిరాకుంది అంటావేంటి? అసలేమైందని కోపం అని అడుగుతూ ఉండగా ఆ రూమ్లోకి వస్తాడు మహదీర్. మహదీర్ని చూసిన ఇద్దరు మాటలాపి పైకి లేచి నిల్చుకుంటే జై ఈవినింగ్ వ్రతం ఉంది, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అండ్ అమర్ నువ్వు నాతో రా, కొన్ని అరేంజ్మెంట్స్ చూడాలి అని నవ్వుతూ చెప్పి వెళ్తూ ఉన్న మహదీర్ని పిలుస్తాడు జై. ఏంటి జై, ఏమైనా కావాలా? మావయ్య, మీకు మ్యారేజ్కి ముందే నా గురించి చెప్పడానికి ట్రై చేశాను. బట్ నేను మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నాలో గిల్ట్ ఫీల్ ఎక్కువైపోతుంది. జై ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని అమర్ కంగారుగా జై చేయి పట్టుకుని వద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు. జై అమర్ మాటలు పట్టించుకోకుండా, మావయ్య నా పాస్ట్ గురించి మీకు చెప్పాలి. నా పాస్ట్లో నాకు చాలామంది అమ్మాయిలు అని చెప్పకముందే జై నీకోటి చెప్పనా? వజ్రం మట్టిలో పడినా దానికి ఉన్న విలువ తగ్గదు. నువ్వు కూడా అంతే జై. నా దృష్టిలో నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అని నవ్వుతూ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్న మహదీర్ని చూసి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయితే, మరి జై జై ఫీలింగ్ ఏంటంటారు? సీజన్ 1లో మీ రెస్పాన్స్ చూసి మేము చాలా అప్సెట్ అయ్యాము. ఇప్పుడే దీన్ని మళ్ళీ తీసుకురాకూడదు అనుకున్నాము. బట్ మీలో చాలామంది డైలీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే సెకండ్ సీజన్ ఇలా మీ ముందుకు తీసుకొచ్చాము. అట్లీస్ట్ దీన్నైనా మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు రీచ్ తీసుకుని వెళ్ళండి అబ్బా. తీసుకెళ్తారనే ఆశిస్తున్నాం. మరి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.